ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు రెడీ అయింది ఈసీ. విచ్చలవిడి డబ్బు పంపిణీకి బ్రేక్ వేసేందుకు సిద్ధమైంది. ఈసారి అన్ని పార్టీలు పెద్ద ఎత్తున నగదు పంచే అవకాశం ఉందని ప్రచారం కావడంతో ముందే అలర్ట్ అయింది. డబ్బులు ఇచ్చే వారితో పాటు తీసుకున్న వాళ్లపై కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే అభ్యర్థులపైన కేసులు పెట్టేలా చూస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్. మద్యం, నగదు ఏ పార్టీ అభ్యర్థి నుంచి ఎంత స్వాధీనం చేసుకున్నామన్న వివరాలు ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మేము కూడా చూస్తున్నాము, గైడ్ లైన్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా ప్రతిరోజు వాళ్ళ నుంచి తెప్పిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు విడుదల చేశారు మేనిఫెస్టోస్. సో తప్పనిసరిగా పరిశీలిస్తాము. ఎక్కడైనా గైడ్ లైన్స్ వాళ్ళు ఉల్లంఘించారు, తప్పనిసరిగా వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలతో పాటు బంగారం, వెండి, 3.5 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు బన్వర్లాల్. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడడం వల్ల రాష్ట్రంపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు డబ్బు, బహుమతులు, మద్యం ఇస్తే తీసుకోకుండా మొహం మీద కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మేము మా ఓటుని అమ్ముకోను, ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ వాల్యుయబుల్. మేము ఆలోచించి ఓటు వేస్తాము. మాకు డబ్బులు వద్దు, మాకు మద్యం వద్దు, మాకు గిఫ్ట్లు వద్దు. అలాగా కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఊర్లో, కొన్ని బస్తీలో ముఖ్యంగా యువతులు ఈ ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో నగదు, బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 1800 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు బన్వర్లాల్. పోలింగ్ సమయంలో ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీకి బ్రేక్ వేయాలన్న ఈసీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.